హాయ్, హలో, నమస్తే. నేను మీ గణేష్. అఖిల అఖిల్ లెనిన్ సినిమా చూద్దాం అని అనుకున్నా, కానీ బై గాడ్స్ క్రేజ్ సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు. సో చాలా మిస్ అయ్యాను. అది పక్కన పెడితే ఆ మూమెంట్ నుంచి బయటకు వద్దాంలే అని చెప్పి బయటకి తిరుగుదామని వచ్చా. ఇక్కడ నేషనల్ స్టేడియం ఉందన్నమాట. సో నేషనల్ స్టేడియంలో ఇక్కడ జనరల్గా ఆల్మోస్ట్ సింగపూర్లో ఏంటి అని అంటే August 9th అనేది సింగపూర్ నేషనల్ డే ఆ రోజు. సో ఆ నేషనల్ డేకి సంబంధించి మొత్తం ప్యారెడ్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. 1 month నుంచి వీళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ పెడతారు, ఫైర్ వర్క్స్ దగ్గర నుంచి ప్రతిదీ. ఆ 1 month ఎవ్రీ వీక్ జరుగుతూ ఉంటుందంట. సో August 9th అనేది మెయిన్ ఫైనల్ అనమాట. ఇవన్నీ ప్రాక్టీస్. సో ఫైర్ వర్క్స్ అనేవి ఎలా ఫైర్ క్రాకర్స్ ఇవన్నీ ఎలా చేస్తారు అనేది వీడియోలో మీకు నేను చూపిస్తా. అసలు ఒక రేంజ్ లో జరుగుతుందంట. సింగపూర్ అంతా ఒక రేంజ్ ఆఫ్ సెలబ్రేషన్ అంట. అంటే ఇక్కడ మెయిన్ ఏంటి అని అంటే సింగపూర్ లో వాళ్ళ జనాలు, అంటే ఇక్కడ సింగపూరియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సింగపూర్ అంటే ఎంత ఇష్టము అనేది ఎలా చూపిస్తారంటే ప్రతి ఒక్క బిల్డింగ్ కి, ప్రతి ఒక్క ఆ ఫ్లాట్స్ కి, ప్రతి దానికి వాళ్ళ సింగపూర్ నేషనల్ ఫ్లాగ్ అనేది ఉంటుంది. అండ్ బేసిక్ గా నేను వచ్చినప్పుడు నేను రెగ్యులర్ గా వెళ్ళే ప్లేసెస్ లో నాకు ఎక్కడ ఫ్లాగ్స్ కనిపించేవి కాదు. ఈ మధ్య కాలంలో 1 to 2 weeks నుంచి నాకు కంటిన్యూస్ గా ఫ్లాగ్స్ కనబడుతుంటే ఏంటా అని అనుకున్నా. బట్ సడన్లీ ఈ రోజు నాకు అర్థమైంది ఏంటి అని అంటే ఇదంతా నేషనల్ డే August 9th ఆ రోజు కోసం జరిగే ప్రిపరేషన్ అంటే ఇదంతా లిటరల్లీ అసలు చాలా జరుగుతుందంట. అది ఎలా జరుగుతుంది ఏంటి నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. అసలు ఫైర్ క్రాకర్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఇక్కడ వాతావరణం ఎలా ఉంటది అని చెప్పి చూద్దాం అని చెప్పి నేషనల్ స్టేడియం దగ్గరికి వచ్చా. అంటే ఇక్కడ ఓన్లీ నేషనల్ స్టేడియం దగ్గర మాత్రమే ఇది జరగదు. ఇక్కడ కొన్ని ఫేమస్ ప్లేసెస్, రకరకాల ప్లేసెస్ లో జరుగుతుందనంట. వన్ ఈజ్ మెరీనా బే, లేదా 2 నేషనల్ స్టేడియం దగ్గర, ఇలా కొన్ని మెయిన్ ప్లేసెస్ దగ్గర చాలా బాగా జరుగుతుందంట. అది ఎలా జరుగుతుందో ఏంటో అని చెప్పి సరే స్టేడియం దగ్గర ఇప్పటిదాకా మనం చూడలేదు కదా, ఎలా ఉంటుందో చూద్దాంలే అని స్టేడియం దగ్గరికి వచ్చా. నిజంగా స్టేడియం అయితే ఒక రేంజ్ లో ఉంది. జనాలు వీళ్ళంతా అసలు మామూలుగా లేరు. అందరూ అసలు ఎలా ఉన్నారంటే అద్దిరిపోయారు అనమాట. అంటే అద్దిరిపోయారు ఇన్ ద సెన్స్ ఆ మొత్తం ఫ్యామిలీలు వచ్చేసి నీట్ గా కింద బ్లాంకెట్ లాంటిది వేసేసుకుని అక్కడ నీట్ గా కూర్చుని గేమ్స్ ఆడుకుంటున్నారు, ఫుడ్ ప్రిపేర్ చేసుకుని తెచ్చేసుకుని తింటున్నారు. అసలు మామూలుగా లేరు. చూపిస్తాను నేను కూడా, చూడండి నా బ్యాగ్ అంతా. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక 100 to 200 feet ప్రతి డిస్టెన్స్కి పోలీసులు అందరూ, సెక్యూరిటీ మొత్తం అంతా ఫుల్ ఆన్ అవైలబుల్గా ఉంటారనమాట. ఏ డౌట్ వచ్చినా సరే వాళ్ళని కన్ఫామ్గా మనం రీచ్ అవ్వచ్చు, ఏదైనా సరే. ఇది స్టేడియం ఎంట్రన్స్, చూడండి ఎలా ఉందో. మీకు చూపిస్తా, స్లోగా వెళ్తున్నా. నేనేం పెద్ద తోపు కెమెరామెన్ ఏం కాదు. ఈ మధ్యకాలంలో అసలు కెమెరా ముట్టుకోలేదు. కెమెరా కూడా కొందామని ప్లాన్ చేస్తున్నాను. సో చూడండి మొత్తం ఎంతమంది అనుకుంటున్నారు. ఇక్కడ స్టేడియం ఎంఆర్టీలో దిగగానే ఒక డిసిప్లిన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసిన తర్వాత అర్థం చేసుకోవాలి మనం. ఎందుకంటే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మన ఇండియా అలా ఉండదా అని కాదు, ఆ సివిక్ సెన్స్ అనేది చాలా బాగుంది ఇక్కడ. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే అసలు మామూలుగా లేదు. అసలు ప్రతి ఒక్కరిలోనూ ఆ సివిక్ సెన్స్ అనేది ఉంది. ఆ జనాల అందరిలో ఆ డిసిప్లిన్ అనేది ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే నేను ఇండియాని తక్కువ చేయట్లేదు, బట్ ఇక్కడున్న జనాల వాతావరణం, వాళ్ళకున్న ఇష్టం అనేది ఏదైతే ఉందో కంట్రీ మీద, అది చాలా బాగా నచ్చింది నాకైతే పర్సనల్గా. మన ఇండియాలో కూడా ఉంటుంది, దేశభక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ మన దేశంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళనే తిరుగుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక్కడు కూడా అలా తిట్టే వాళ్ళు ఏం కనిపించట్లేదు. చూడండి నేషనల్ స్టేడియం ఫ్లాగ్ కూడా చూసుకోండి. నేను జెండాని నేషనల్ స్టేడియం మాత్రమే చూపిస్తున్నా, ఇంకేం చూపించట్లా.
తెలిసి అంటే నేను ఇండియా మన ఇండియా చాలా పెద్దది కాబట్టి నేను ఎప్పుడు చూసి ఉండకపోవచ్చు. అక్కడికి నేవీ డిఫెన్స్ అలాంటి చోట్ల ఇలాగే చేస్తారంట మన ఇండియాకి. బట్ ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా నచ్చిందనమాట. సింగపూర్ నేషనల్ డేకి సంబంధించి ఆగస్టు 10వ తారీఖు అయితే ఇప్పటి నుంచి వీళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ ఇవన్నీ ఇంతలా ప్రాక్టీస్ చేసి ఫైనల్గా ఆ రోజు ప్రజెంట్ చేస్తారు అందరి ముందు. వావ్, ఎక్సలెంట్. ఫుల్ వర్షం పడుతుంది. నేనేమో గొడుగు తెచ్చుకోలేదు. జనాలు అందరూ ఫుల్ ప్రిపరేషన్, వీళ్ళు అందరూ గొడుగులు తెచ్చేసుకున్నారు. ఈ ఫైర్ క్రాకర్స్ గురించి వెయిటింగ్. ఎంతమంది ఇన్ని జనాలు గొడుగులు వేసుకుని నుంచున్నారు, నేనేమో గొడుగు లేకుండా నుంచున్నాను. ఫోన్ తడుస్తూనే ఉంది. ఇది ఎప్పుడు షో వేస్తాడా అని ఆలోచిస్తున్నా. మీరు కూడా నాతో కూడా చూస్తూ ఉండండి.